నమస్తే, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్సైడ్ తెలుగు ఛానల్. ముందుగా మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఈ ఐబొమ్మ రవి ఐబొమ్మ రవి కథ ఏంది? అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఇతన్ని ఎందుకు నెత్తి మీద పెట్టుకుర్రు, ఇతనికి ఎందుకు మద్దతు ఇస్తున్నారు మొత్తం ప్రజలు అనేది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక మాట మాట్లాడాలి. మన సినిమా థియేటర్లో 20 రూపాయల పాప్కార్న్ ని 500 చేస్తుంది, 20 రూపాయల వాటర్ బాటిల్ ని 100 రూపాయలు చేస్తుంది, టికెట్ రేట్లు 50 రూపాయలని 500 చేస్తుంది, 100 రూపాయలు 1000 రూపాయలు చేస్తుంది. ప్రజలు ఏ విధంగా పోతారు? పేద ప్రజలు ఒక సినిమాకి పోవాలంటే భయం అవుతుంది వాళ్ళకి. లోపల పోతే ఎన్ని వేలు ఖర్చు అవుతుందో అని. 50 రూపాయల టికెట్ 500 1000 రూపాయలు చేస్తే ప్రజలు ఏడంగా వెళ్తారు, ఏడంగా చూడాలి సినిమాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐబొమ్మ రవి అనే అతను వచ్చిండు. ఐబొమ్మ రవి అనే అతను దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి ప్రజలకి ఫ్రీగా సినిమాలు చూపెట్టిండు. ఆ ఇండస్ట్రీకి మొత్తం లాస్ వస్తుంది. ఇండస్ట్రీకి లాస్ వచ్చినాక ప్రజలకు మంచి చేసిండు ఐబొమ్మ రవి. చూద్దాం, మరి కామెంట్ రూపంలో చూద్దాం ఐబొమ్మ రవి ఏం చేసిండు. మరి ప్రజలు అతన్ని ఏడబెట్టిరు, ఇండస్ట్రీని ఏడబెట్టిరు, పోలీసు శాఖని వాళ్ళని ఏడబెట్టిరు అని పూర్తిగా చూద్దాం. యూట్యూబ్ ఓపెన్ చేయి. ఐబొమ్మ రవి నేను మాట్లాడుతున్నా, నేను రాసుకొని చెప్పట్లేదు. ప్రజలు కామెంట్ రూపంలో తెలియజేసిన మాటలే నేను చెప్తా. ప్రజలు ఏమంటారు ఐబొమ్మ రవి గురించి, అసలు ఐబొమ్మ రవిని ఇంతగానం పైకి లేపడానికి ప్రజలకు ఏమి ఇచ్చిండు ఐబొమ్మ రవి అనేది ఈ వీడియో పూర్తిగా చూద్దాం. నేను రాసుకొని చెప్తున్న మాట కాదు. ప్రజలు ఏం మాట్లాడిరు, ప్రజలు కామెంట్ రూపంలో ఏం తెలియజేసిరు అనేది నేను చెప్తా. కామెంట్ చదువుకుంటా మాట్లాడుకుందాం మనం. ఒక నిమిషం బయటకు తీసుకొస్తా ఇమ్మడి రవి లాయర్ సంచలన విషయాలు. లాయర్ గారు కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్ చేసిండు. ఐబొమ్మ రవి కేసు మాట్లాడడానికి కూడా లాయర్ గారు వచ్చిరు. బయటకు తీసుకొస్తా ఇమ్మడి రవి అంటున్నారు లాయర్ గారు. ఇది ఓపెన్ చేయ కామెంట్ లిమిట్ సుమారు 6 లక్షలు ఉంది వ్యూస్ ఇది. మరి ఏమంటున్నా చూద్దాం. లాయర్ గారు మీకు వందనాలు, దండం, ఇట్లా దండం పెట్టి గులాబీ బొమ్మ పెట్టారు. లాయర్ గారు మీకు దండం అని. నిజం, లాయర్ గారికి దండం పెట్టాలి. ఐబొమ్మ రవి తరపున కేసు వాదిస్తుంది కాబట్టి లాయర్ గారికి దండం పెట్టాల్సిందే పక్క. నేను కూడా ప్రజలే పెడుతురు. 2 తెలుగు రాష్ట్రాలల్లో ఐబొమ్మ రవిని కొన్ని కోట్ల మంది ఆదుకురు. ఐబొమ్మ రవి అరెస్ట్ అయితే కొన్ని కోట్ల మంది సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో తెలియజేసిరు. ఐబొమ్మ రవి దేవుడితో సమానం చేస్తురు ప్రజలు. ఆయనను బయటకు తెస్తే నువ్వు పక్కా హీరో. నిజం, హీరో. ఐబొమ్మ రవి తరపున ఎవరు నిలబడ్డా హీరో. నీపై నిలబడ్డా నీ కూడా హీరో అవుతారేమో. ఐబొమ్మ రవి అనే తను హీరో, ప్రజలకు మంచి చేసిండు. ఆయన తరపున పోయి లాయర్ గారు నిలబడ్డారు. లాయర్ గారు కూడా హీరో అయిపోయింది. లాయర్ గారు కూడా హీరో అయిపోయారు. ఐబొమ్మ రవి తరపున ఎవరు నిలబడ్డా హీరో కావాల్సిందే పక్క. ఎందుకంటే ప్రజలకు మంచి చేసిండు, ఫ్రీగా సినిమాలు ఇచ్చింది కాబట్టి. పాప్కార్న్ రేట్లు అంతా పెంచి, సినిమా రేట్లు అంతా పెంచి, వాటర్ బాటిల్ రేట్లు అంతా పెంచి ప్రజలు ఏడు చూస్తారు. ఇంకా ఐబొమ్మ ఓపెన్ చేసుకోవాలి, ఐబొమ్మ చూడాలి. ఇదే సంతోరా బాబు అనుకుని ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మని బబ్బం టీవీ తెచ్చిండు, ప్రజల ముందర పెట్టిండు. ప్రజలు చూసుకుంటే సినిమాలకు పోవడం బంద్ చేసి ఇండస్ట్రీకి లాస్ అయింది. ఇండస్ట్రీ లబోదిపో మొత్తుకుంటుంది. ఇప్పుడు ప్రజలు ఇండస్ట్రీని చీయంటారు. ఐబొమ్మ రవికి మద్దతు సెల్యూట్ అని కొడుతున్నారు. గట్లుంది మరి ఐబొమ్మ రవి కథ. ఇప్పుడు వకీల్ సాబ్ గారు మీకు తెలుగు ప్రజలు అండగా ఎప్పుడు ఉంటుంది. వకీల్ సాబ్ గారు మీకు తెలుగు ప్రజల అండ ఎప్పుడు ఉంటుంది. నిజమే. తెలుగు ప్రజలు ఇప్పుడే కదా ఐబొమ్మ రవి అరెస్ట్ అయినాక తెలుగు ప్రజల అండ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఈ 5-6 రోజులు అవుతుంది. 5-6 రోజుల నుంచి ప్రజలు ఐబొమ్మ రవిని ఐబొమ్మ రవికి జై కొడుతురు. ఐబొమ్మ రవి పైనే, ఐబొమ్మ రవి వెనకాలే ఉన్న ప్రజలు. ఎందుకు అసలు ప్రజలు ఆయన వెనకాల ఎందుకు ఉండాలి? ఆయన ఏమైనా పైసలు తెచ్చి పెట్టినా మరి ప్రజల కంటే 1 రూపాయి పెట్టలే. ఎప్పుడు ప్రజల రక్తం తాగే ఇండస్ట్రీని, సామ్రాజ్యాన్ని ఖతం చేస్తుండు మొత్తం. ఆ ప్రింట్ ఆడి నుంచి సినిమా థియేటర్ లేకపోతే డైరెక్ట్ ఐబొమ్మ రవి చూస్తుండు. అది సినిమా వచ్చిన 2-3 గంటలకే ఈడ మొదలుతూనే ఉండు సినిమాని. ఇంకా సినిమా థియేటర్కి ఎవరు పోతారు? ఇండస్ట్రీ గ్లాస్ వచ్చి ప్రజలు ఐబొమ్మ ఓపెన్ చేసి, బబ్బన్ టీవీ ఓపెన్ చేసి చూస్తారు.
అట్లా ప్రజలకి హీరో అయింది ఐబొమ్మ రవి. ఐబొమ్మ ఒక్కటే లేదు, మూవీ రూల్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఏనాడు ప్రజలకు మోసం చేయాలి ఐబొమ్మ రవి. ప్రజలు అంటున్న మాటనే, నేనంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాటనే. ప్రజలు ఏమంటున్నారో నేను అదే మాట మీ ముందు మాట్లాడుతున్నా. నేనేదో రాసుకొని అల్లా డబ్బా కొట్టుకునే మాటలు నేను మాట్లాడట్లే. ఐబొమ్మ రవికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. మీరు గ్రేట్ సార్, లవ్ యూ, లవ్ సింబల్ పెట్టి మీరు గ్రేట్ సార్, నిజంగా గ్రేటే. మరి లాయర్ గారు ఐబొమ్మ రవి తరఫున మాట్లాడేందుకు నిజంగా లాయర్ గారు గ్రేటు. సలాం కొట్టాలి, నేనే కొడతా సలాం. నిజమే మరి గ్రేటు. ఎందుకంటే ఐబొమ్మ రవి ఏం చేసింది తప్పు? పేద ప్రజలకి ఫ్రీగా సినిమాలు ఇచ్చినందుక జైలు వేసేది? పేద ప్రజల రక్తం దాగుతున్న ఇండస్ట్రీ వాళ్ళ కోసమా జైలు వేసేది? పేద ప్రజలకు మంచి చేసింది ఐబొమ్మ రవి. సినిమా టికెట్ పోతే 500, 600, 1000 రూపాయలు పెద్ద పెద్ద సినిమాలు. ఆ పాప్కార్న్ రేటు 400, 500. మరి ఆ పాప్కార్న్ ఎంత వస్తుంది? 400, 500 రేట్ వస్తుందా అంటే అంత కూడా రాదు. మళ్ళా బయట 20 రూపాయలు దొరికే, 20 రూపాయలు కవర్లో దొరికే పాప్కార్న్ అలా ఉంటుంది, దానికి 500 రూపాయలు. వాటర్ బాటిల్ 20 రూపాయలు, వాటర్ బాటిల్ 100 చేసే, 150, 200 కూల్ డ్రింక్ చేసే. ఎవడు కొందరు సినిమా థియేటర్కి ఎవడు పోతారు? ఫోన్ ఎవడు ఉందా? ఫోన్లో చూసుకుంటారు నిమ్మలంగా ఇంటి నుండి. మరి ఓటీటీలో చూద్దామంటే ఒక్కొక్క ఓటీటీ 500 రూపాయలు మినిమం నెలకి. నెలకి 500 రూపాయలు సుమారు చూసుకున్నా 2000 పైన అవుతుంది. అన్ని ఓటీటీలు అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలండి. ఒక ఓటీటీలోనే రిలీజ్ అవుతుందా అంటే కాదు, ఒక్కొక్క ఓటీటీలో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతుంది. ఇది కదా, దీనివల్ల ఐబొమ్మ రవి హీరో అయిండు. నేను చెప్తున్న మాట కాదు, ప్రజలు మాట్లాడిన మాట, ప్రజలు కామెంట్ రూపంలో తెలియజేసిన మాట నేను తెలియజేస్తున్నా. పోలీస్ శాఖ వారికి కూడా ఒక మాట చెప్తున్నా నేను. ఇండస్ట్రీ వాళ్ళకి ఇబ్బంది అయితే మీరు అమ్మడే ప్రెస్ మీట్ పెట్టి ఆ నుంచి ఈ నుంచి కూసబెట్టుకొని మాట్లాడారు. అదే పేద ప్రజలకి టికెట్లు రేట్లు ఎక్కువైతున్నారు, అయ్యో 3 రోజులు కొట్టుకురు తల. టికెట్ రేట్లు ఎక్కువైతున్నాయి, పాప్కార్న్ రేట్లు పెంచుతురు, వాళ్ళు ఉన్న రేట్లు పెట్టట్లేదు, 100 దోసుకుంటారు, మా రక్తం తాగుతురు అని చెప్పారు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిరా మీరు? పేద ప్రజల వైపు నిలబడి మాట్లాడిరా మీరు? ఎందుకు బయట టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారు మీరు? 50 రూపాయలు టికెట్ 500 ఎందుకు చేస్తారు? పాప్కార్న్ 500 ఎందుకు? బయట 20 రూపాయలకు వస్తుంటే మాట 25 రూపాయలు తీసుకోవాలి మీరు. కూల్ డ్రింక్ 25 రూపాయలకు వస్తే 30 రూపాయలు తీసుకోవాలి. 100 ఎందుకు పెంచుతున్నారు అని ఆ రోజు మాట్లాడిరా పోలీస్ శాఖ వారు? పేద ప్రజల వైపు ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు మాట్లాడరు. లేకపోతే వాళ్ళకంటే డబ్బు ఉంది ఇండస్ట్రీ, వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుంటారు, మీరు ఒకటే. ఏనాడైనా పేద ప్రజలు ఎన్నిసార్లు టికెట్ రేట్ పెంచుతురు 3 రోజులు కొట్టుకోరు. ఒక్క పోలీస్ శాఖ ఎప్పుడైనా మాట్లాడినా రేట్లు పెరిగినాయి, పాప్కార్న్ రేట్లు పెరిగినాయి, ఏనాడైనా మాట్లాడిరా ఇండస్ట్రీ పిలిచి? ఇది కూడా గమనించాలి. నేనేదో నా సొంతంగా చెప్పట్లేదు, నేను పేద ప్రజలు కామెంట్ రూపంలో తెలియజేసాను. అవి జరిగి నేను మీకు చెప్తున్నా. నేను సొంతంగా రాసుకొని డబ్బా కొట్టుకోవట్లేదు నేను. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎవరికైనా న్యాయమే. ఉన్నోడైనా లేనోడైనా న్యాయం ఒకటే వర్తిస్తుంది వాళ్ళకి. ఇది కూడా పోలీస్ శాఖ వారు గుర్తుపెట్టుకోండి. ప్రజలకి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళని కూడా ప్రెస్ మీట్, ఎవరెవరికి ఇబ్బంది అయిందో వాళ్ళని కూర్చోబెట్టుకోండి, 2-3 కూర్చోబెట్టుకొని ఆ సమస్యల గురించి మాట్లాడండి. వాళ్ళ సమస్యలే మాట్లాడతారా మీరు? ఇండస్ట్రీ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతారా? ఇదో పాయింట్. మళ్ళా ఎవరికైనా ఇబ్బంది జరిగితే పోలీస్ శాఖ ముందుకు రావాల్సిందే. టికెట్ రేట్లు పెరుగుతున్నాయి, పెంచుతున్నారు అంటే 500 రూపాయలు చేస్తున్నారు, 1000 రూపాయలు చేస్తున్నప్పుడు మీరు మాట్లాడాలి, ప్రశ్నించాలి. జనాలు ప్రశ్నిస్తూనే ఎవరు? జనాలు కామెంట్ రూపంలో సోషల్ మీడియాలో పెడుతున్నారు, వీడియోలు తీస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు, ట్విట్టర్ ఎక్స్ లా పోస్ట్ పెడితేనే ఎవరు? టికెట్లు రేట్లు పెరిగినాయి మొత్తుకుంటారు. ఏనాడైనా మాట్లాడినా టికెట్ల రేట్ల గురించి మీరు? ఎందుకు పెంచుతున్నాయా టికెట్ రేట్లు? ఉన్న రేట్ అంత అయితే మీరు ఎందుకు పెంచుతున్నారు అని మాట్లాడిరా ఏనాడైనా? న్యాయం అనేది అందరికి వర్తిస్తుంది, ఒక్కరికని కాదు. మళ్ళీ ఈ భాగవతం మొత్తం చూసుకుంటే బయట రాష్ట్రాలలో లేదు, మన తెలుగు 2 రాష్ట్రాలలోనే ఉంది. ఎందుకు మరి తెలుగు 2 రాష్ట్రాలలోనే ఉంది? ఈ పైరసీ అనేది మరి దేశం మొత్తం వ్యాపియాలిగా పైరసీ ఉన్నప్పుడు మరి మన తెలుగు రాష్ట్రాలలోనే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉంది? ఇది కూడా ఆలోచించాలి, ఒక పాయింట్. అయితే కూడా
బయట బాలీవుడ్ లో లేదు, ఎలా లేదు. వాళ్ళ కాడ కానీ ఇంత కాంట్రవర్సీ మన కాడ ఎందుకు అవుతుంది? వాళ్ళ కాడ అడ్డగోలుగా రేట్లు పెంచట్లే, న్యాయంగానే పెడుతురు. 100 రూపాయలు పెడుతురు, 200 పెడుతురు. ఆ బాలీవుడ్ వాడు ఏదో సినిమా రిలీజ్ చేస్తే వాళ్ళని వీళ్ళు 1000 రూపాయలు పెట్టా, అక్కడ 100 రూపాయలు నడుస్తుంది ఆ సినిమా. 100 రూపాయలు అలా పాప్కార్న్, వాళ్ళ కాడ పాప్కార్న్ ఈ సినిమా థియేటర్ తింటుంటదని వాళ్ళు ఆల్రెడీ చెప్పి, ఈ హైదరాబాద్ ఏడ తిరిగినా అంటే నీకు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఏడ తిరిగినా మినిమం 100 రూపాయలు తక్కువ పాప్కార్న్ లేదు, 200-300 తక్కువ టికెట్ లేదు, 100 రూపాయలు తక్కువ వాటర్ బాటిల్ లేదు. ఇంత ఘోరం, ఇంత అన్యాయం అని. రక్తం తాగుతారు ప్రజల రక్తం. బయట రాష్ట్రాలలో లేదు, మన రాష్ట్రాల్లో ఎందుకుంది ఇది పైరసీ? ఒక్కంతో నాగది కాదు, ఈ ఐబొమ్మ రవి పైరసీ మొదలు పెట్టిండు. ఇదంతో అంటే ఇది అంతం కాదు, ఇంకా 100 మంది పుట్టుకొస్తారు. ఇక్కడ లోపం ఏడున్నాయంటే మన కాడనే ఉంది. సంతలో గొర్రెపిల్ల పెట్టుకొని ఊరంతా తిరిగినట్టే ఉంది మనం. ఒక్కనే ఆడుందంటే మన కాడనే. ఈ రేట్లు పెంచడం, ఈ పాప్కార్న్ రేట్లు పెంచడం, ఇంత ఘోరంగా రేట్లు పెంచడం వల్లనే ఈ పైరసీ అనేది పుట్టుకొచ్చింది. కాబట్టి ప్రజలు కూడా ఈ వీడియో చూసి కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా ప్రశ్నిస్తారో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే ఐబొమ్మ రవి కథ. నేను ఇది మాట్లాడాలనుకున్నా, కామెంట్ రూపంలో మాట్లాడినా, చదివినా, కామెంట్లు చదివి మీకు తెలియజేస్తున్నా. నా స్వంతంగా ఏదో నేను రాసుకొని చెప్పట్లేదు, నేను ఊహించుకొని చెప్పట్లేదు. కాబట్టి ప్రజలు మాట్లాడింది, చెప్పింది, రాసిందే నేను చదివి నేను చెప్పడం జరిగింది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మనం పొద్దుగాల మార్నింగ్ న్యూస్ కూడా మొదలు పెడదాం అనుకుంటున్నాం. అది కూడా తొందరలో మనం మొదలు పెడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.